నాకేంట్లే అని అనుకుంటున్నావా? నా పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, నా స్థితిగతులన్నీ బాగానే ఉన్నాయి. నా పిల్లలు ప్రయోజకులయ్యారు, నా బిడ్డలు చక్కగా సంపాదిస్తున్నారు, నేను చక్కని సమృద్ధిని కలిగి ఉన్నాను, నాకు ఈ దేవునితో పనేంటిలే అన్నట్లుగా ఉన్నావా? ఇదిగో ఈ లోకంలో నీ ధనం నిన్ను రక్షించలేదు. నాకు నా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, నాకెంతో బలగం ఉంది నా వెనక ఆపదొస్తే ఆదుకోవడానికి అంటూ స్నేహితుల బలం, బంధువుల బలం, తోబుట్టువుల బలమును చూసుకుని ఆధారపడుతున్నావా? ఇదిగో ఎవరు నీతో కూడా కష్టాల్లో నీతో నిలబడరు, కష్టాల్లో వారు కూడా నిన్ను విడిచిపోతారు. ధనము నీతో నిలవబడదు, అది ఒక రోజు మట్టిగా మారిపోతుంది. కాబట్టి ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఒక్కసారి ప్రభు సన్నిధిలో అయ్యా నీ సన్నిధిలో నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు జీవించాలి. అపవాది తంత్రాలు నాలో పని చేయకుండా, అపవాదికి నేను లోబడిపోకుండా, అపవాది కుయుక్తులు నీకు నేను బానిసను కాకుండా నన్ను విడిపించి నీ మార్గం నడిపించయ్యా. ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు, ఈ లోకంలో ఎవరు నాతో కూడా ఉండరు. నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మీరే నాతో శాశ్వతంగా ఉండేవాడివి, ఆ శాశ్వత రాజ్యానికి నన్ను సిద్ధపరుస్తున్న వాడివి అని ప్రభుకి అప్పగించుకుందాం. ఎవరికి ఎవరో ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. అందరు కలిసి దేవుని మహింపరుద్దాం. దేవుని సన్నిధులు అందరూ కూడా, ఈ లోకంలో నా కాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ధనముంది, నాకే భయం లేదనుకుంటున్నావేమో. ఈరోజు ఎవరు నీతో ఉండరు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరికి ఎవరో ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరో ఎందరో ఎదురవుతారు ఈ లోకంలో. నీవు నా ప్రాణానికి ప్రాణం, నీ కొరకు నేను ప్రాణం పెడతాను, లేకపోతే నేను బ్రతకలేను అంటారు. కానీ కష్టాల్లో వారు ఎవరు నీతో కూడా నిలవబడలేరు, నిన్ను విడిచి తొలగిపోతారు. నా ప్రియ స్నేహితుడా, కష్టాల్లో ఎవరు కూడా నీతో ఉండి నిలబడేవారు లేరు. కానీ మన కొరకు శ్రమలు సహించి బాధలను భరించిన యేసు క్రీస్తు వారు ఒక్కడే నీతో ఉండేది. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఈ మాటలకు మోసపోతున్నావా? ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరో ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరో ఈ సత్యాన్ని రాత్రి నువ్వు గ్రహించి ప్రభుని మాత్రమే నీకు ఆధారం చేసుకుంటే నువ్వు ధన్యుడు.
దగ్గరికి ఎవరు రారు సుమా, నీతో ఎవరు నిలబడరు నా ప్రియ స్నేహితుడా. అందుకే ప్రభువును నమ్ము, ఆయన నీతో నిన్ను నడిపించేవాడు, మోక్షమునకు నడిపించే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ధనము మీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము మీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షం ఉందిరా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకం. మరొకసారి ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి ఆ యేసే మనకు దిక్కు ఆధారం. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి నా భర్త ఉన్నాడు, నా భార్య ఉంది, నా తల్లి ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు అనుకుంటున్నావేమో, నా బంధువులు, నా స్నేహితులు నన్ను ఆదుకునేవారు ఉన్నారు అనుకుంటున్నావేమో. ఎవరు నీతో ఉండేవారు కాదు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే లో. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే. రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ, యేసయ్యా నీవే, నీవే నాకు ఆధారం, నీకే నా ఆరాధన. నీకే అందరూ ఆత్మతో సత్యముతో పూర్ణ బలముతో దేవుని ఆశ్రయించి రాత్రి ప్రభుని ఆశ్రయించి యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు. యేసయ్యా అందరూ
రాత్రి ఆయన మన పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల. ఆయన నీకు మోక్షం ఇచ్చేవాడు, ఆయన నీకు జీవం ఇచ్చేవాడు, ఆయన నీ పాపముల నుంచి నిన్ను విడిపించేవాడు. ధనము నిన్ను ఆదుకొనదు, ధనము నీకు అక్కడికి రాదు, ఆస్తి నిన్ను రక్షించలేదు. ఓ నా స్నేహితుడా, నా ప్రియ దేవుని ప్రజలారా, నాకెట్లే నాకన్నీ బాగున్నాయి అనుకుంటున్నావేమో, నాకెట్లే నాకు సంపద ఉంది, నాకు ధనం ఉంది అనుకుంటున్నావేమో. ఏది లోకములో నిన్ను రక్షించలేదు, ఏది నిన్ను మోక్షానికి నడిపించలేదు. ఆశ్రయించు, ఆశ్రయించు, నిజ రక్షకుని ఆశ్రయించి వేలు చేయు దేవుని వైపు చూడు. పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవిస్తూ, పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవిస్తూ ఒక్కొక్కరి మీద దేవుని ఆత్మ వరించునుగాక, ఒక్కొక్కరి మీద దేవుని శక్తి కమ్ముకొని వచ్చునుగాక. ఆత్మతో సత్యముతో పూర్ణ మనస్సుతో ప్రభుని ఆశ్రయించండి. రాత్రి నమ్ముకో, జీవము కలిగిన దేవుని నమ్ముకొని ఆయన ఆరాధించు. ఈ రాత్రి దేవుని కృప మనందరినీ ఆవరిస్తూ ఉండగా అందరం మనసారా వందనం వందనం నీకే వందనం నీకే వందనం. రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా మనసారెంత వరకు మనం స్తుతి చెల్లించగలము. నోరు తెరిచి యేసయ్యా అని పిలుద్దామా, యేసయ్యా అని పిలుద్దామా. యేసయ్యా, యేసయ్యా నా ఆధారమా, నా ఆశ్రయమా, నమ్ముకొనుటకు నమ్మదగిన దేవా. మనుషులు నమ్ముకున్నావా? మనుషుల మీద ఆధారపడుతున్నావా? ధనము మీద నీవు ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నావా? ఓ మానవుడా, ధనము నీకు అక్కరకు రాదు. ఓ మానవుడా, సమృద్ధి కలిగి ఉన్నావు అనుకుంటున్నావేమో, ఆ సమృద్ధి రాబోతున్న ఉగ్రతను నిన్ను తప్పించలేదు. బంగారము వెండి నాకుంది, నాకేంటలే అనుకుంటున్నావా? నీ వెండి బంగారములు నిన్ను రక్షించలేవు, నీ ధనధాన్యాలు నీ ఆత్మను నిత్య నరకం నుండి తప్పించలేవు. నేను అగ్ర కులాలకు చెందిన వాడిని అనుకుంటున్నావా? నీ కులం, నీ మతం నిన్ను రక్షించలేదు. మనుషులు ఎవరు మనల్ని రక్షించలేరు. మనల్ని రక్షించగలిగిన వాడు, మనతో శాశ్వతము ఉండగలిగిన వాడు, మన నిత్యము నడిపించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయగలిగిన వాడు, నీ పాపములను కడిగి నిన్ను పవిత్రపరిచి దేవునితో కూడా ఉండే భాగ్యం ఇచ్చేవాడు. ఈ రాత్రి స్థలములో ప్రకటింపబడుతున్న నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు
నీకు రక్షణ ఉంది, ఆమేన్, ఆ ఆమేన్. నామములో నీకు విడుదల ఉంది, ఆమేన్. ఆ నామములో నీకు స్వస్థత ఉంది, ఆమేన్. ఆ నామములో నీకు విమోచన ఉంది. ఆమేన్. నమ్మగలవా? ఆశ్రయించగలవా? మేలు చేయవా? మహిమ స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా. దేవుని వాక్కు కొరకు మన హృదయాలు మరింత సిద్ధపరచుకుంటా. సేవకురాలు శివ గారు మన వాక్యం కొరకు ప్రార్థన నడిపిస్తుండగా ఇంకా మీ హృదయాలను ప్రభు మీద ఉంచి ప్రార్థన చేద్దాం. కృప కలిగిన